హాయ్ ఫ్రెండ్స్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో 1912 ఏప్రిల్ 15న టైటానిక్ ఓడ మునిగిపోయిన దారుణ విషాదం తర్వాత 19వ తేదీ నాడు ఉన్నత స్థాయి విచారణ బృందం సమావేశమైంది. ప్రమాదంలో బ్రతికి బయటపడిన వారిని విచారిస్తే ఒక ఆసక్తికరమైన సంగతి వెల్లడైంది. అది చాలా ముఖ్యమైన సంగతిగా అనిపించింది. వాళ్లలో కొందరు ఓడ ముందు భాగంలో శక్తివంతమైన హెడ్ లైట్ లేదా సిబ్బంది వద్ద పెద్ద స్పాట్ లైట్ లేదా మరేదైనా వెలుతురుని చూపించే పరికరం ఉండుంటే తమ ఓడ ముందు భాగంలో ఉన్న ఆ భారీ ఐస్బర్గ్ను ముందుగానే గమనించి ఓడను పక్కకు మళ్లించగలిగే వీలు కలిగుండేదని వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆ చీకటి రాత్రిలో ఆ మంచు దిబ్బను అక్కడి సిబ్బంది చూడగలిగేవారు కదా అనేది సరైందిగానే అనిపించింది. రాత్రి వేళల్లో తమకు సమీపంలో ఉన్న ఏదో ఒక వస్తువును ఢీకొని ప్రమాదానికి గురైన ఓడలు చాలానే ఉన్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడల్లా ప్రజలకు ఇదే సందేహం. రహదారుల మీద వాహనాలకు, రైలు పట్టాల మీద వెళ్లే రైలు బండ్లకు, గాల్లో ఎగిరే విమానాలకు కూడా హెడ్లైట్స్ అనేవి ఉండగా నీటిలో ఓడలకు ఒక పెద్ద ఫోకస్ లైట్ పెట్టడానికి ఉన్న అడ్డేంటో తెలియలేదు. హెడ్లైట్ లేకుండా వాహనాలు నడపడం మంచిది కాదు. అలాంటిది దీపమే లేకుండా చీకటిలో ఓడలు ప్రయాణించగలగడం ఎలా వీలవుతుందన్నది పెద్ద సందేహం. టైటానిక్ ప్రయాణంలో అది న్యూయార్క్కి 745 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిక్కని చీకటి, అట్లాంటిక్ మహాసముద్రంలోని అతి చల్లని వాతావరణం. ఓడకు ముందు ఉన్నదేంటో సరిగ్గా కనిపించే వీల్లేదు. అయినా సిబ్బంది తమకు సుమారుగా 500 మీటర్ల దూరంలో తేలుతున్న మంచు దిబ్బను చూశారు. అంత భారీ ఓడను దాని వేగాన్ని నియంత్రించగలగడం వీలు కాలేదు. ఆ ఐస్బర్గ్ను గుర్తించిన 40 సెకండ్లకే అది వెళ్లి దాన్ని గుద్దుకుంది. ఆపై జరిగిన విషాదం మీకు తెలిసిందే. విచారణ కమిటీతో సిబ్బంది చెప్పిన విషయమే మనం చెప్పుకున్నాం. పెద్ద స్పాట్ లైట్ వంటిది ఓడ ముందు భాగంలో ఉండుంటే బాగుంటుందని. అయితే ఎక్స్పర్ట్స్ ఈ సూచనని తిరస్కరించారు. ఓడకు హెడ్లైట్స్ అమరిస్తే అది ఓడకే ప్రమాదమని చెప్పారు. అది మన వంటి సాధారణ వ్యక్తులకు చిత్రంగా అనిపిస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు జపాన్ దేశం తమ విధ్వంసకర ఓడ అకాసుకి మీద 2 పెద్ద కార్నాక్ హెడ్లైట్స్ని ఏర్పాటు చేసింది. వాటి వెలుగులో శత్రువుల నౌకలు దూరంగా ఉన్నప్పటికీ పసిగట్టి చర్యలు తీసుకోవచ్చని భావించింది. 1942 నవంబర్ 12 రాత్రి అకాసుకి మీదున్న భారీ దీపాలను వెలిగించగానే దానికి తనకు దూరంలో ఉన్న ఓడలు ఆచూకీ కనిపించలేదు గాని దాని ఉనికి దూరంగా ఉన్న అమెరికా ఓడలకు మాత్రం చక్కగా తెలిసిపోయింది. అమెరికా యుద్ధ నౌకలు అకాసుక్కిని గురి చూసి పేల్చేశాయి. సరే, ఈ సంగతి అర్థమవుతుంది కానీ ఇప్పుడు ప్రయాణికుల విహార ఓడలు అంటే భారీ క్రూయిజ్ షిప్స్ ఉన్నాయి కదా, వాటికి సైతం ఎలాంటి హెడ్లైట్స్ ఉండవు. అంటే మొత్తానికి ఓడలకు హెడ్లైట్స్ లేవు, పెట్టరని తెలుస్తోంది. నేటికి ప్రతి ఓడలోనూ తమకు ఎదురుగా ఉన్న మరో ఓడ లేదా వేరే వస్తువు తమకు ఎంత దూరంలో ఉందో తెలుసుకునేందుకు లుకౌట్ క్రూ ప్రత్యేకంగా ఉంటుంది. వాళ్ళు తమ అనుభవంతో ఆ ఎదురుగా ఉన్న ఓడ ప్రమాణం, అది ఏ దశలో ప్రయాణిస్తుంది, అది ఏ దేశానికి చెందింది కూడా చెప్పగలరు. మరి రాత్రి వేళలో కూడా తమకు దూరంగా వెళుతున్న ఓడలో వెళుతున్న దీపాలను చూసి దాని వివరాలు అంచనా వేస్తారా? మరి ఆ వెలుగుతున్న దీపాలు ఏమిటనేది తెలుసుకుందాం. ప్రతి ఓడలోనూ నావిగేషన్ లైట్స్ ఉంటాయి. 1884లో సముద్ర నౌకల్లో, పడవల్లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు దీపాలను ఒక పద్ధతిలో కలిపి వెలిగించి ఉంచాలనే సముద్రయాన సూత్రం రూపొందించారు. దాన్ని నావిగేషన్ లైట్, రన్నింగ్ అండ్ పొజిషన్ లైట్ అనే పేర్లతో పిలుస్తారు. అలాగని అవి శక్తివంతమైనవి కావు. అయితే సూర్యాస్తమయం కాగానే సముద్రంలో ప్రయాణించే వాహనాలు ఇలా దీపాలను వెలిగించాలనే నియమం ప్రవేశపెట్టిన తర్వాత ఎన్నో ప్రమాదాలు జరగకుండా నివారించబడ్డాయి. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఓడకు అమర్చిన దీపాలు ఆ ఓడకు దిక్కులు చూపడానికి కానీ దారులు కనపడేలా చేయడానికి కాదు. ఆ ఓడకు ఎంతో దూరంలో ఉన్న వేరే ఓడ మీద లుకౌట్ సిబ్బంది ఆ ఓడ తాలూకు నావిగేషన్ లైట్ల అమరికను బట్టి అది ఎటువంటి ఓడ, ఎటు వెళుతోంది, తమకు ఎంత దూరంలో ఉన్నది వంటి విషయాలను కనిపెట్టగలుగుతారు. అంటే ఓడ మీద నావిగేషన్ లైట్లు ఎదురు ఓడ కోసం అన్నమాట. అలాగే ఆ ఓడ మీద నావిగేషన్ లైట్లు ఈ ఓడ మీద సిబ్బంది కోసమే. ఇదెలా అంటారా? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది. చీకటిలో మీ ఓడకు ఎదురుగా గ్రీన్ లైట్, సరిగ్గా దానికి పైన ఎల్లో లైట్ కదులుతూ కనిపిస్తే గనుక ఆ ఓడ మీకు ఎడమ వైపు నుంచి కుడి వైపుకు ప్రయాణిస్తున్నట్లు అర్థం. అదే మీకు రెడ్ లైట్, సరిగ్గా దానికి పైనే ఎల్లో లైట్ కదులుతూ కనిపిస్తే గనుక ఆ ఓడ మీకు కుడివైపు నుంచి ఎడమ వైపుకు ప్రయాణిస్తున్నట్లు అర్థం. ఒకవేళ మీకు కుడివైపు గ్రీన్, పైన ఎల్లో, ఎడమవైపు రెడ్ లైట్లు 3 త్రిభుజాకారంలో కనిపిస్తూ క్రమంగా వాటి కాంతి పెరుగుతూ వస్తున్నట్లయితే కనుక ఆ ఓడ నేరుగా మీ ఓడ వైపే వస్తున్నట్లు అర్థం. మీరు తాత్సారం చేస్తూ జాగ్రత్త పడకపోతే అది మీ ఓడను ఢీకొట్టే ప్రమాదం ఉంది. అలాగే మీరున్న ఓడకు వెలుగుతున్న దీపాలు చూసి ఎదుటి ఓడ సిబ్బంది కూడా మీ ఓడ గురించి అర్థం చేసుకుంటుంది. ఆ అవసరాన్ని బట్టి హెచ్చరికలు చేయడానికి వీలుంటుంది. ఐస్బర్గ్ విషయంలో ఇది సాధ్యం కాదు. సముద్రం లోపల ఏదైనా ఉంటే అది కూడా మనకు తెలియదు. మరి దీనికోసమైనా లైట్ కావాలంటే వద్దు అనేది నిపుణుల సమాధానం.
మీకు మామూలుగా కాంతి దృగ్విషయం తెలుసు కదా. కాంతి జన్యస్థానం నుంచి ప్రయాణించి ఎదుటి వస్తువు మీద పడి తిరిగి కొంత ప్రతిఫలించి వచ్చి జన్యస్థానం వద్దకు చేరుతుంది. అక్కడ మీరుంటే ఆ కాంతి మీ కంటిని చేరుతుంది కనుక ఆ ఎదుటి వస్తువు లేదా మనిషి మీకు కనిపిస్తాడు. ఇక్కడ కాంతి అంటే ఫోటాన్లే. సైన్స్ విద్యార్థులకు వెంటనే తెలుస్తుంది. విద్యుదయస్కాంత ఫోటాన్ల ప్రవాహమే కాంతి. కాబట్టి వస్తువు ఏంటి, ఎంత పరిమాణంలో ఉంది, ఎంత దూరంలో ఉన్నది తెలుస్తుంది. చూడండి, 4 నుంచి 5 మీటర్ల పొడవున్న మీ కారు హెడ్ లైట్ నుంచి వెలువడే కాంతి మీ కారుకు సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాన్ని చూపించగలగాలి. అవసరాన్ని బట్టి మీరు ఒక నిర్ణయం తీసుకుని మీ కారు వేగాన్ని, దిశను మార్చుకోవడం లేదా నిలిపివేయడం చేయగలుగుతారు. ఇది మీకు అర్థమయ్యే విషయమే. అయితే ఓడలు కనీసం 500 మీటర్ల పొడవు ఉంటాయి. ఒక కెప్టెన్ బ్రిడ్జ్ అనగా వీల్ హౌస్లో నుంచి ఓడను అదుపు చేస్తూ ఉంటాడు. సాధారణంగా ఇది ఓడ మధ్య భాగంలోనే ఉంటుంది. అంటే ఓడ ముందు భాగమైన బో నుంచి కనీసం 100 మీటర్ల దూరంలో ఉంటుంది. కార్ల లైట్లు 100 మీటర్ల దూరం వరకు చూపిస్తే చాలనుకుంటాం, కానీ ఓడకు 500 మీటర్ల దూరంలో ఉండగానే ఐస్బర్గ్ని చూసినప్పటికీ టైటానిక్ సిబ్బంది ప్రమాదాన్ని తప్పించలేకపోయారు కదా. ఆ సమయానికి టైటానిక్ వేగం గంటకు 40 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ లెక్కన ఒక పెద్ద ఓడ రాత్రివేళ తనకెదురుగా ఉన్న ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే అదున్న ప్రదేశం నుంచి 4 లేదా 5 కిలోమీటర్ల దూరం వరకు స్పష్టమైన వెలుతురులో చూడగలగాలి. అంత దూరం ప్రయాణించే శక్తివంతమైన కాంతి జనకం ఉండాలి అని కదా అర్థం. ఇదేమీ అసాధ్యం కూడా కాదు. అయితే ప్రమాదం ఇక్కడే ఉంది. అంత ప్రకాశవంతమైన కాంతి మీ ఓడకు ముందు ప్రసరిస్తూ ఉంటే అంతటి కాంతితో ఆ ఎదురుగా ఉన్న వస్తువు అనగా ఓడ మీద సిబ్బంది మీ ఓడను చూడలేరు. మీ ఓడలోని వాళ్ళకి తెలిసే వీలుండదు. ఎదుటి ఓడలోని సిబ్బంది దృష్టిని మీ ఓడ తాలూకు ప్రకాశవంతమైన కాంతి అడ్డుకుంటుంది. వాళ్ళు ఏదో ఒక ఓడ ఉందని అర్థం చేసుకోగలరు తప్ప మీ ఓడను చూడలేరు. మీరు దారిలో వెళుతుంటే ఎదుటి వాహనం కాంతి మీ కంటి మీద పడి అసౌకర్యంగాను ఇబ్బందిగాను ఉంటుంది. ఇది అటువంటిదే. హెడ్లైట్ల కాంతి కళ్ళ మీద పడి సరిగ్గా కనపడక ప్రమాదాలు జరగడం మీరు గమనించే ఉంటారు. రహదారి మీద ప్రయాణం సాఫీగా ఉంటుంది. దారి బల్లపరుపుగా ఉంటుంది. ప్రయాణానికి ఇబ్బందిగా ఉండదు. కానీ నీటిలో, అందులోనూ సముద్రంలో ప్రయాణం అంటే ఎగసిపడే అలల మీద ప్రయాణం. అంటే మీ ఓడ, ఎదుటి ఓడ రెండు సముద్రపు అలలతో పాటుగా పైకి కిందకి అటు ఇటు ఎగిసిపడుతూ ఊగిసలాడుతూ ఉంటాయి. మరి ఓడకు అమర్చిన దీపపు కాంతి కూడా అలల తాకిడికి ఓడ పైకి కిందకి ఎగిసిపడినట్టే కదులుతుంది కదా. ఎదుటి ఓడ తికమక పడుతుంది. ఉవ్వెత్తున లేచిన నీటి అలలపై పడిన మీ ఓడ కాంతి వెనక్కి ప్రతిఫలించి మీ మీదనే వచ్చి మీ చూపును కూడా చికాకు పుట్టిస్తుంది. చూశారు కదా, రెండు వైపులా ప్రమాద తీవ్రత చాలా భయంకరంగా ఉండే అవకాశమే ఎక్కువ. రెండు వాహనాలు పరస్పరం గుద్దుకునే పరిస్థితిని తప్పించడం చాలా కష్టం, దాదాపుగా అసాధ్యం. ఈ స్థాయి హెడ్లైట్ల మూలంగా నావిగేషన్ కోసం అమర్చిన రెడ్, గ్రీన్, ఎల్లో లైట్ల నుంచి వచ్చే కాంతిని రెండు ఓడలు గమనించుకోలేవు. అవి ఎంత ప్రయోజనమో ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. పరస్పరం రెండు ఓడలు ఈ నావిగేషన్ లైట్ల ద్వారానే ఒకదాని వివరాలు మరొకటి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి. ఓడల విషయం సరే, ఎదురుగా ఉన్నది తేలుతున్న భారీ మంచు పర్వతం అయ్యుంటే ఓడకు రక్షణ ఎలా అన్నది నిన్న మొన్నటిదాకా సమస్యగానే ఉంది. కెప్టెన్ అనుభవం, లుకౌట్ సిబ్బంది చాకచక్యం మీదనే ఆధారపడి నావిగేషన్ జరిగేది. ప్రస్తుతం రాడార్, జీపీఎస్ వంటి ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి. ఎంత రాత్రిలో అయినా, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఎదుటి ఓడ ఉనికిని మీ ఓడ కనిపెడుతుంది. ఇప్పుడు ఓడ మీద అమర్చిన రాడార్ విద్యుదయస్కాంత తరంగాలు తమ చుట్టూ ఉన్న వస్తువుల్ని ఢీకొట్టి వెనక్కొస్తాయి. అది 8 దిక్కుల్లోనూ పైన కింది దిశల్లో కూడా జరుగుతుంది. చిన్నపాటి వస్తువులు, జలచరాలు, ఇతర జలవాహనాలు, మంచు కొండలు వంటి ఏ వస్తువునైనా సరే పసిగట్టగలిగే వీలుంటుంది. జీపీఎస్ సాయంతో వాస్తవిక సమయ ప్రదేశాన్ని అంటే రియల్ టైం లొకేషన్ని ఓడలు గ్రహించగలుగుతాయి. గ్రీన్, రెడ్, ఎల్లో దీపాలు, రాడార్ వ్యవస్థ, జీపీఎస్ సాంకేతికత ఈ మూడు కలిసి సముద్ర ప్రమాదాల నుంచి ఓడలకు రక్షణ కవచాన్ని ఏర్పరిచాయి. కనుకనే రాత్రి వేళల్లో కూడా సముద్ర ప్రయాణం ప్రమాదరహితంగా ఉండే అవకాశం ఉంది. ఇక పర్యావరణ పరంగా చెప్పుకోవాల్సిన కీలక విషయం ఒకటి ఉంది. సముద్రపు జీవులను ఓడల మీద ప్రకాశవంతమైన దీపాల కాంతి ఎంతో గందరగోళానికి గురి చేస్తుంది. వాటి ప్రయాణ మార్గాన్ని తప్పిపోయేలా చేస్తుంది. తమ జీవక్రియకు తీవ్రమైన అంతరాయాన్ని కలిగిస్తుంది. కనుకనే పర్యావరణ పరంగా కూడా ఓడల మీద భారీ వెలుతుర్లు, దీపాలు అమర్చడానికి వీల్లేదు. అయితే మంచు ఖండాల్లో సముద్రాల మీద పేరుకుపోయిన మంచును బద్దలు కొట్టే ఐస్ బ్రేకర్ షిప్స్ ఉంటాయి. అంటే ఉత్తర దక్షిణ ధృవాల వద్ద ప్రయాణించే ఓడలివి. వీటికి మాత్రం పై భాగంలో పెద్ద పెద్ద స్పాట్ లైట్లను అమరుస్తారు. అలా చేయకపోతే దూరంగా ఉండే మందపాటి పెద్ద పెద్ద మంచు పర్వతాలను బద్దలు కొట్టుకుంటూ వెళ్లే వీలుండదు. కాబట్టి ఇలాంటి ప్రత్యేక ప్రదేశాల్లో మాత్రం ఓడల మీద స్పాట్ లైట్లను వినియోగిస్తారు. మొత్తానికి ఓడలకు హెడ్ లైట్స్, స్పాట్ లైట్స్ అమర్చకపోవడానికి గల కారణాలు మీకు తెలిసాయి కదా.
ఆసక్తికరము ఉపయోగము అయిన సమాచారం కదా. మరి ఇప్పటి వరకు ఓడలకు లైట్లు ఎందుకు లేవు అనే మీ సందేహం ఈ రోజు తీరిపోయిందనుకుంటా. మరి ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటో మాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.